అంత మేగడ పెరుగు శుభ్రంగా తిన్నారు. ఆఖరిన పెరుగన్నం తింటున్న సమయంలో జరిగింది పెద్ద గొడవ. ఆ సమయంలో వీరంతా పెరుగన్నం తింటున్న సమయంలో ఇద్దరు దంపతులు అక్కడికి వచ్చారు. ఆవిడ సర్వాంగ సుందరి, ఈయన సమస్త లోకాలకి తండ్రి. చకా చకా నడుచుకుంటూ వచ్చారు. ఈ ఇద్దరు ఇలా ఒకడు వయ్యారంగా ఒకడు వేగంగా నడుచుకుంటూ, అయినా చట్టాపట్టాలు వేసుకుని విడిచిపెట్టకుండా చేతుల్లో పట్టుకుని మేము భోజనం చేస్తున్న ప్రాంగణానికి వచ్చారు. ఇక చూడు అగస్త్య మహర్షి, మేము అన్నం తినలేకపోయాం. ఎందుకో తెలిసిన, అమ్మవారికే చూసాం ముందు మేము. ఆవిడ ముఖంలో పరమ కరుణ. ఆ సమయంలోనే శివుడికేసి చూశాం. ఆయన భయంకరమైన క్రోధంతో పళ్ళు పటపట కొరుకుతూ ఎర్రబడిన కళ్ళతో ఉన్నాడు. దాంతో ఏదో భోజనం పూర్తి చేసి ఉత్తరాపోసనం పట్టి ఆకులు మేమే తీయబోతుంటే అంతఃపురకాంతలు ఆపారు. అప్పుడు చేతులు కడుక్కున్నాం. ఈలోపు అంతఃపురకాంతలు ఆకులన్నీ తీసి పక్కన వేసి అరుగును శుద్ధి చేశారు. మేము చేతులు కాళ్ళు కడుక్కుని ఆచమనం చేసి పుక్కిలించిన నోళ్లలో ఆ స్నానానంతరం భోజనానంతరం కొన్ని సందర్భాల్లో వాళ్ళు పచ్చకర్పూరం వేసుకునేవారట ఋషులు. అవి వేసుకోకుండా పరుగును వచ్చేసేవాడు. మేము వచ్చి ఎక్కడున్నాడు విశ్వనాథుడు అమ్మవారితో అని చూసాం. ఆయన ఆ బిల్డింగ్ మొత్తానికి ఒక మధ్యలో గది ఉంది, అది సభాభవనం. అక్కడ ఒక పెద్ద వేదిక ఉంది. ఆ వేదిక మీద విశాలమైన ఆసనం ఉంది, బంగారు ఆసనం. ఆ ఆసనంలో కూర్చున్నాడు. పక్కన అమ్మ కూర్చుంది. నేను ఇంకా మారు మాట్లాడకుండా వెళ్ళిపోయి ఆయన కాళ్ళ మీద పడిపోయాను, ఎందుకైనా మంచిదని. ఎందుకంటే ఆయన చూస్తేనే భయం వేస్తోంది, భస్మం చేసేటట్టున్నాడు. ఇంతలోనే ఆయన లే వేదవ్యాస అన్నాడు. నేను ఇంకేం మాట్లాడలేక లేచి రెండు చేతులు జోడించాను. కంఠం బొంగురుపోయింది. ఏం మాట్లాడితే ఏం ప్రమాదమో తెలియదు. ఈ లోపు నన్ను మాట్లాడనివ్వకుండా ఏకధాటిగా శివుడు తిట్టు కూడా తిట్టాడు. ఏ డిక్షనరీలో కూడా ఈ తిట్లు ఉండవు, అలా తిట్టాట ఆయన. ఓ రితురాత్మ నీవారముష్టింపచాభాస యోజనగంధి ప్రథమ పుత్ర భారత గ్రంథ గుంభన పండితం మన్య నీవా మదీయ పత్నికి అశేష కైవల్య కళ్యాణ ఘంటాపథములకు కాశికాపురికి నిష్కారణం శాపమిత్యదననియనాచార సరణి అడుగు పెట్టిన వాడవహంకరించి పొమ్ము నిర్భాగ్య మాయూరి పొలము విడిచి ఎతటికేని శిష్యులను నీవు ఈ క్షణంవ పోక నడగొట్టితే నీయు రాకింతుతుము ఈ మొగంబు రాసట్టుపయిన్ శ్రీ కాశిక నిందించిన నీకెంతటయాల పోవు నీచ చరిత్ర అని తిట్టాడు ఏకధాటిగా. ఓరి దుర్మార్గుడా, ముష్టెత్తుకుని నేవార ధాన్యం తెచ్చుకుని అన్నం వండుకు తినే బతుకు నీది. అటువంటి వాడివి పెళ్లి కాని క్రితం కన్యామణికి యోజనగంధికి పుట్టిన వాడివి. నేను భారతం అనే గ్రంథం రాశాననే అహంకారంతో నిన్ను నువ్వే పండితుడు అనుకుంటావట్రా? నువ్వా సకల ధర్మాలు చెప్పిన వాడివి? నువ్వా 18 పురాణాలు రాసిన వాడివి? ఒక్కటైనా నీ దగ్గర శుభలక్షణం ఉందా? దేవరన్యాయం అనే పేరుతో తమ్ముడు చచ్చిపోతే తమ్ముడి భార్యకి సంతానాన్ని ఇచ్చావు. అటువంటి నీవు కాశీనగరానికి వచ్చి 7 రోజులు అన్నం లేదని పరమ పవిత్రమైన కైవల్య కళ్యాణ ఘంటాపథం కాశీపురాన్ని కలుష పిసితము మెసవే రాకాశి కాశిని ఈ దివ్యాల క్షేత్రాన్ని అపూర్వ క్షేత్రాన్ని శాపం పెడదామని వచ్చి చేతిలోకి నీళ్లు తీసుకుంటావా? ఛీ పో ఎక్కడికైనా. నువ్వు చేసిన మహాపాపానికి ఇంకొకళ్ళు అయ్యి ఉంటే ఈ పాటికే సోలంతో పొడిచి 3వ కన్ను తెరిచి భస్మం చేసి ఆ బూడిదని గంగలో కలిపేసేవాణ్ణి. అయినా నువ్వు నా భక్తుడివి కనుక, పురాణ వేత్తవి కనుక, బ్రాహ్మణుడివి కనుక నిన్ను వదిలిపెడుతున్నాను. మళ్ళీ మారు మాట్లాడకుండా నా కాశీ నగరాన్ని వదిలి ఎక్కడికన్నా పో అంటే గెట్ అవుట్ ఫ్రమ్ మై కాశీ అన్నాడు ఆయన. ఒక్క క్షణం ఆగావనుకో నీ ముఖం పట్టుకుని అక్కడ ఒక రాచట్టు ఉంది, దాని మీద బర్రు నరగదీస్తానన్నాడు. పల్లెటూళ్ళలో కొన్ని చోట్ల చూశారో లేదో, నేను చూశాను. ఈ చేపలను తెచ్చి రాయి మీద కర్ర అని అరగదీసేస్తారనమాట. అలా చేపని బండరాయి మీద అరగదీసినట్లుగా నీ ముఖాన్ని రాచట్టు మీద రాకింతు తుమి అన్నాడు ఆయన. అరగదీసి పారేస్తాను, ఒక్క క్షణం ఆగద్దు. కాశీని నిందిస్తావా? ఇక్కడితో పోతుంది అనుకుంటున్నావా? ఈ కాస్త శిక్ష చాలదు అనగానే అసలు స్వామి అని ఏదో అందాం అనుకుంటే అక్కడ వాదోపాదాలకి తావు లేదు, నో కౌంటర్. అందుకని సాష్టాంగపడి లెంపలు వేసుకుని లేచాడు పాపం మీద కన్నీళ్లు పెట్టుకుని. ఇంక వెళ్ళిపోదాం అనుకుంటుంటే మాట్లాడితే చంపుతానంటాడుగా మరి, అందుకని మాట్లాడడానికి వీల్లేదు. మాట్లాడేవా మొహం పట్టు కొట్టేస్తానన్నాడు ఆయన. అప్పుడు వెనక నుంచి అమ్మవారు ఆగునాయన అంది. అమ్మ దొరికింది సొందీనికి. అందుకే అమ్మవారు పక్కన ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఉట్టి శివుణ్ణి తెచ్చి ఎక్కడ పెడితే ప్రమాదం.
పక్కన అమ్మ ఉందంటే ఈయన ఇలా తెక్కరేగి గంతులు వేసినప్పుడు ఊరుకోండి వాళ్ళు మనవాళ్ళు అంటుందన్నమాట. అమ్మ అలా అనగానే ఒక్కసారి వెనక్కి తిరిగాడు.